టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిగింది. తన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేశారు. ఈ క్రమంలో గత నెలలో దిల్ రాజు నివాసం కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. దిల్ రాజుతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేశారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిగింది. తన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. దీపిక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఇంట్లో గత నెలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఆయన వ్యాపారాలకు సంబంధించిన వివరాలను, అలాగే ఆయన లావాదేవీలన్నిటికీ కలిపి ఐటీ అధికారులు నివేదిక ఇవ్వాలని దిల్ రాజును కోరారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యాంకు స్టేట్మెంట్, అలాగే డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులకు సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు 3 భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సినీ నిర్మాణం, సినిమాల విడుదల ఎలా జరిగింది, వాటి నష్టాలు, లాభాలు, ఈ వ్యవహారాల మీద అయితే ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. దిల్ రాజుతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో అయితే ఐటీ సోదాలు జరిగారు. అయితే ఈ 4 రోజుల పాటు నిర్వహించిన ఐటీ సోదాల్లో దిల్ రాజు ఇంట్లో కేవలం 20 లక్షల లోపు నగదు మాత్రమే దొరికినట్టు కూడా ఐటీ సోదాల్లో మనకు తెలుస్తోంది. దీని మీద కూడా దిల్ రాజు ఐటీ సోదాలు ముగిసిన వెంటనే తన నివాసం వద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. దాదాపు 2008లో ఒకసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయని కూడా చెప్పారు. ఈ ఐటీ దాడులు జరగడం అనేది సర్వసాధారణంగా కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే 3 సార్లు మధ్యలో అకౌంట్స్ బుక్స్ చెక్ చేశారని, కానీ ఎటువంటి అవకతవకలు జరిగినట్టు వెల్లడి కాలేదని కూడా చెప్పారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి ఐటీ దాడులు జరగడం సర్వసాధారణమని, ఈ దాడిలో తమ ఇల్లు, కార్యాలయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొరికినట్టు వస్తున్న వార్తలు ఎలాంటి నిజాలు లేవని, ఇలాంటి ఊహించుకుని వార్తలు రాయకండి అని కూడా ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు చెప్పారు. అలాగే ఏవేవో కీలక డాక్యుమెంట్లు దొరికాయని, ఇలా చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయని, ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయదని కూడా దిల్ రాజు ఆ టైంలో చెప్పారు. ఇప్పుడు దిల్ రాజు అయితే ఐటీ కార్యాలయానికి అయితే వెళ్లారు బషీర్బాగ్ లోని. అక్కడ ఒక ప్రొసీజర్ ప్రకారం దిల్ రాజుకు సంబంధించి 4 రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో అసలు ఏమేమి బయటకు వచ్చాయి, ఏంటి, వాటికి సంబంధించిన లావాదేవీలన్నీ క్లియర్ గా ఉన్నాయా లేదా, అలాగే సినిమాలు విడుదల ఇప్పుడు వస్తున్న వసూళ్లు, దాదాపు సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది అధికారికంగా కూడా దిల్ రాజు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ 300 కోట్లు అసలు లావాదేవీలు అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉన్నాయా లేదా అనేది కూడా ఐటీ అధికారులు ఆ ఏరా అయితే తీస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల ముందుకు దిల్ రాజు విచారణకు హాజరై ఆయనను ఐటీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, అలాగే ఇంకా దిల్ రాజుకు సంబంధించినట్లు ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు జరిపే దిల్ రాజు వద్ద ఒక ఇది కూడా దొరకకపోవడంతో ఐటీ అధికారులు కూడా ఒక కింద ఆశ్చర్యానికి గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా గత నెలలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. తన వద్ద ఏదో దొరుకుతుందని ఆశించి ఐటీ అధికారులు తన నివాసం వద్దకు వచ్చారని, తన కార్యాలయాల్లో సోదాలు చేశారని, కానీ తన అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉండడం చూసి ఐటీ అధికారులు షాక్ అయ్యారని, అసలు ఇంత క్లియర్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారని కూడా ఐటీ అధికారులు దిల్ రాజును చూసి అడిగినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గతంలో చూసుకుంటే దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఐటీ రిటర్న్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా నిర్మాతలకు ఐటీ అధికారులు కూడా ఒక అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులకు సంబంధించి, ఐటీ చట్టాలకు సంబంధించి దిల్ రాజు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన లావాదేవీలన్నీ పక్కాగా ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ గంగాధర్.